వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రపంచ నెంబర్ 1 జోడీగా సాత్విక్ చిరాగ్. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో 1800 మంది బలి. విజయవాడ రైల్వే స్టేషన్లో బ్యాటరీ వాహనాల సేవలు. సర్వీస్ ఈనాం భూములపై మరింత స్పష్టత. నకిలీ విత్తులు చిత్తు. కొత్తగా 1000 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు. ఏపీ నుంచే గ్లోబల్ గ్రాడ్యుయేట్స్. 10 నెలల కవలలను కాపాడి సైనిక దంపతుల వీర మరణం. బర్త్డే బెలూన్ చిన్నారి ప్రాణం తీసింది. షార్లో జోరుగా అంతరిక్ష వారోత్సవాలు. ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక పరుగుల ఛేదన చేసిన పాకిస్తాన్. మహిళలు వృద్ధాప్య ఛాయలను జయించాలంటే పాలిచ్చే తల్లులకు మేలైన మెంతులు. ఈరోజు వార్తలను చూద్దాం. ప్రపంచ నెంబర్ 1 గా సాత్విక్ చిరాగ్ జోడీ. ఈ ఏడాది అద్భుతమైన ఫామ్ లో ఉన్న భారత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి మరో ఘనత సాధించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ర్యాంకింగ్స్ లో పురుషుల డబుల్స్ లో నెంబర్ 1 ర్యాంకుకు చేరుకున్న తొలి భారతీయ జోడీగా చరిత్ర సృష్టించింది. మంగళవారం విడుదల చేసిన BWF ర్యాంకింగ్స్ లో సాత్విక్ చిరాగ్ ద్వయం 92,411 పాయింట్లతో అగ్రస్థానాన్ని అలంకరించింది. గత వారం హాంగ్జోలో ముగిసిన ఆసియా క్రీడల్లో సాత్విక్ చిరాగ్ జోడీ స్వర్ణ పతకం సాధించింది. దాంతో ఈ జంట ఒక స్థానం పురోగతి సాధించి 2 నుంచి టాప్ ర్యాంకుకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ ఈ సీజన్లో స్విస్ ఓపెన్, ఆసియా ఛాంపియన్షిప్లో, ఇండోనేషియా ఓపెన్, కొరియా ఓపెన్లలో విజేతలుగా నిలిచారు. గతంలో భారత్ నుంచి పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రకాష్ పదుకునే, శ్రీకాంత్, మహిళల సింగిల్స్లో సైనా నెహ్వాల్ ప్రపంచ నెంబర్ 1 ర్యాంకులో నిలిచారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో 1800 మంది బలి. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో గాజా సిటీ దద్దరిల్లిపోతోంది. వందలాది భవనాలు ధ్వంసమయ్యాయి. గుట్టలుగా శిథిలాలు దర్శనమిస్తున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం 4వ రోజుకు చేరింది. మంగళవారం తెల్లవారుజాము నుంచే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గర్జించాయి. గాజాపై బాంబుల వర్షం కురిపించాయి. ఇరువైపులా ఇప్పటికే దాదాపు 1800 మంది మరణించారు. ఇజ్రాయెల్లో 1000 మందికి పైగా, గాజా వెస్ట్ బ్యాంకులో 800 మంది మరణించినట్లుగా స్థానిక అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాలలో శవాల దెబ్బలు కనిపించాయన్నారు. దాడులు ప్రతి దాడులలో వేలాది మంది క్షతగాత్రులుగా మారారు. అంతర్జాతీయ సమాజం నుంచి ఇజ్రాయెల్కు మద్దతు వెల్లువెత్తుతోంది. హమాస్ మిలిటెంట్ల ఘాతుకాలను ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. శత్రువులపై తమ ఎదురుదాడి కొన్ని తరాల పాటు ప్రతిధ్వనించేలా ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు స్పష్టం చేశారు. ఆయన తాజాగా జాతినుద్దేశించి ప్రసంగించారు. తమ లక్ష్యం కేవలం హమాస్ మాత్రమేనని అన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ గనుక తమపై వైమానిక దాడులు ఇలాగే కొనసాగిస్తే ఇప్పటికే తమ ఆధీనంలో ఉన్న బందీలను చంపేస్తామని హమాస్ హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. దాడులు వెంటనే ఆపాలని హమాస్ డిమాండ్ చేస్తోంది. 10 నెలల కవలలను కాపాడి సైనిక దంపతుల వీరమరణం. వాళ్ళిద్దరూ చూడచక్కని జంట. పేర్లు అడర్ బెడ్చివిస్కీ, ఇటాయ్ బెడ్చివిస్కీ. ఇజ్రాయెల్ సైన్యంలో కమాండర్లు. అది అక్టోబర్ 7వ తేదీ శనివారం. ఇజ్రాయెల్ ఎన్నటికీ మర్చిపోలేని దుర్దినం. తెల్లవారుతూనే సరిహద్దులు దాటి చొరబడి సమీప ప్రాంతాలన్నిటిపైన హమాస్ మెరుపు దాడికి దిగింది. ముష్కర మూకలు సామూహిక జనహననానికి, కనీవిని ఎరుగని మారణ హోమానికి పాల్పడుతున్నాయి. ఒక్కో ఇంటినే వెతుకుతూ చిన్న పెద్ద తేడా లేకుండా పాశవికంగా హతమారుస్తూ వెళ్తున్నాయి. ఆ సమయంలో తమ 10 నెలల కవలలతో
ఇంట్లో సరదాగా గడుపుతున్న ఈ జంట రాకెట్ల కలకలం వినగానే కీడు శంకించింది. పరిస్థితి తీవ్రత అర్థం కావడానికి వారికి ఎంతోసేపు పట్టలేదు. అంతే, వారిలోని సైనికులు మేల్కొన్నారు. ఇంట్లో దాచిన ఆయుధాలు అందుకుని రంగంలోకి దిగారు. అప్పటికే మిలిటెంట్లు వాళ్ళ ఇంట్లోకి చొరబట్టంతో ముందుగా పిల్లలను వారి బారిన పడకుండా చూడాలని నిర్ణయించుకున్నారు. ఇజ్రాయెలీ చట్టాల ప్రకారం కొత్త ఇళ్లలో తప్పనిసరిగా నిర్మించాల్సిన సేఫ్ స్ట్రాంగ్ రూమ్ మమ్మదులో వారిని సురక్షితంగా దాచారు. మిలిటెంట్లు అటువైపు రాకుండా తెలివిగా వారి దృష్టి మళ్లిస్తూ వచ్చారు. ఇద్దరూ చెరోవైపు విడిపోయి గందరగోళపరిచారు. వీలు చిక్కినప్పుడల్లా ఒక్కో మిలిటెంట్ను మట్టుబెడుతూ వచ్చారు. అలా 7 మిలిటెంట్లను హతమార్చారు. చివరికి హమాస్ ముష్కరుల సామూహిక దాడిలో 2 నేలకొరిగారు. అడర్ ఇటాయ్ దంపతుల ఈ వీరోచిత విషాదగాథ ఉక్రెయిన్లో ఇజ్రాయెల్ దౌత్యాధికారి వెప్నికోవ్ ఫేస్బుక్లో పంచుకున్నారు. దీనిని చదివిన ఇజ్రాయేలీలంతా బరువెక్కిన గుండెలతో వీరదంపతులకు శాల్యూట్ చేశారు. అయితే చిన్నారులిద్దరూ వాళ్ల మామ తాతయ్య వచ్చి స్ట్రాంగ్ రూమ్ తెరిచి చూసేదాకా 13 గంటల పాటు అందులోనే ఉండిపోయారు. ఇప్పుడు వారు పునరావాస కేంద్రంలో సేద తీరుతున్నారు. సర్వీస్ ఈనాం భూములపై మరింత స్పష్టత. సర్వీస్ ఈనాం భూములపై హక్కులు కల్పించే క్రమంలో అనుసరించవలసిన విధానాలపై జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం మరింత స్పష్టత ఇచ్చింది. నిషేధిత జాబితా 22A ఉన్న వివిధ కేటగిరీ భూములపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో వివరణ ఇస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ తాజాగా ఒక మెమోను జారీ చేశారు. 2013లో ఈనాం చట్టానికి చేసిన సవరణలో దేవాలయాల ఈనాం భూములతో పాటు సర్వీస్ ఈనాం భూములు కూడా నిషేధిత జాబితాలో చేరిపోయాయి. వాటిని ఇప్పుడు ఆ జాబితా నుంచి తొలగించి లక్షలాది మంది సర్వీస్ ఈనాం రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం మేలు చేస్తోంది. ఈ క్రమంలో జిల్లాల్లో జరుగుతున్న వెరిఫికేషన్లో అధికారులు పలు అంశాలు లేవనెత్తారు. ఈ వెరిఫికేషన్లో తొలగించడానికి ఎంపికైన నిషేధిత జాబితాలోని 22A1A, B, D కేటగిరీ భూముల వివరాలను కలెక్టర్లు నేరుగా జిల్లా రిజిస్ట్రార్లకు పంపి తొలగింపు ప్రక్రియ చేపట్టాలని అధికారులు సూచించారు. నకిలీ విత్తులు ఇక చిత్తు. రాష్ట్రంలో వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ల ద్వారా ఏటా 50,000కు పైగా ఇప్పటి వరకు 1,03,215 విత్తన శాంపిళ్లను పరీక్షించారు. వీటిలో 11,000 శాంపిళ్లు ఆర్బీకేల ద్వారా రైతులు పంపినవే. ఇందులో 1,884 నమూనాలు నాణ్యత లేనివిగా గుర్తించి వాటి తయారీ అమ్మకందారులపై చట్టపరంగా చర్యలకు ఆదేశించారు. తద్వారా ఆయా రైతులు నష్టపోకుండా ముందస్తుగానే అడ్డుకున్నారు. రైతులకు సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు నష్టాలు పాలు కాకుండా చూశారు. ఇప్పటిదాకా తమిళనాడులో అత్యధికంగా 33 అగ్రి ల్యాబ్స్ ఉండగా నేడు మన ఏపీలో నియోజకవర్గ స్థాయిలో ల్యాబ్స్ ఏర్పాటుతో దేశంలోనే ఏపీ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ల్యాబ్లలో విత్తన మొలకల శాతం పరీక్ష నివేదికను వారం రోజుల్లోపే ఇస్తున్నారు. పురుగు మందులు, ఎరువుల నాణ్యత నిర్ధారణ రిపోర్టును 2-3 రోజుల్లోనే అందజేస్తున్నారు. రైతులే కాకుండా వ్యాపారులు, డీలర్లు, తయారీదారులు, ఇతరులు నాణ్యతా ప్రమాణాల పరీక్ష నివేదిక కోసం ఎరువుల రకాన్ని బట్టి 1000 నుంచి 3,000 వరకు, పురుగు మందులకు 3,500, విత్తనాల నివేదిక కోసం 200 చొప్పున చెల్లించాలి. అదే రైతులకైతే పూర్తిగా ఉచితం. బర్త్డే బెలూన్ చిన్నారి ప్రాణం తీసింది. పుట్టినరోజు వేడుకలో అందంగా అలంకరించిన బెలూనే చివరికి ఆ చిన్నారి ఉసురు తీసింది. అందుకే ప్రమాదకరమైన వాయువులతో నింపిన బెలూన్లతో ఆటలు వద్దు, జాగ్రత్త అంటున్నారు నిపుణులు. అమెరికాలోని టెన్నెసీలో ఇటీవల చోటు చేసుకున్న విషాద ఘటన ఇలా ఉంది. అలెగ్జాండ్రా కెల్లీ అనే 7 ఏళ్ల చిన్నారి సెప్టెంబర్ 24వ తేదీన 7వ పుట్టినరోజు జరుపుకుంది. బర్త్డే వేడుకలో ఆమె తల్లి చన్నా ఒక పెద్ద బెలూన్తో పాటు
10 రబ్బర్ బెలూన్లను అలంకరించారు. అక్టోబర్ 1వ తేదీన ఆదివారం నాడు బెలూన్లు ఉంచిన గదిలోకి వెళ్లి ఆడుకుంటోంది పాప. కొద్దిసేపటి తరువాత వెళ్లి చూడగా గదిలో అలెగ్జాండ్రా పెద్ద బెలూన్పై ఉలుకు పలుకు లేకుండా పడిపోయి ఉంది. వెంటనే కృత్రిమ శ్వాస కల్పించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. బెలూన్లోని ప్రమాదకరమైన హీలియం వాయువును పీల్చడం వల్లే ఆమె శ్వాస ఆగిపోయి ఉంటుందని భావిస్తున్నారు. చిన్నారి తల్లి చన్నా కెలి ఈ విషాద వార్తను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది తాజాగా వెలుగులోకి వచ్చింది. బెలూన్ల వాడకం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులను ఆమె హెచ్చరించారు. విజయవాడ రైల్వే స్టేషన్లో బ్యాటరీ వాహనాల సేవలు. విజయవాడ రైల్వే స్టేషన్లో బ్యాటరీతో నడిచే 2 వాహనాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. మంగళవారం విజయవాడ రైల్వే స్టేషన్లోని తూర్పు ప్రవేశ ద్వారం వద్ద డిఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ లాంఛనంగా వీటిని ప్రారంభించారు. డిఆర్ఎం మాట్లాడుతూ 24 గంటలు అందుబాటులో ఉండే ఈ బ్యాటరీ వాహనాల సేవలను ఉపయోగించుకొని ప్రయాణికులు లగేజీలను అవసరమైన ప్లాట్ఫామ్లు కోచ్ల వద్దకు సులభంగా తీసుకువెళ్లవచ్చునన్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, పిల్లలు, దివ్యాంగులు, ఆర్థోపెడిక్ రోగులకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఈ సేవలు పొందేందుకు 9640694079 ఫోన్లో సంప్రదించి కేవలం 50 రూపాయలు చెల్లించడం ద్వారా బ్యాటరీ వాహనాల సేవలను పొందవచ్చునన్నారు. షార్లో జోరుగా అంతరిక్ష వారోత్సవాలు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నిర్వహిస్తున్న అంతరిక్ష వారోత్సవాలు శ్రీహరికోటలో షార్లో జోరుగా జరుగుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు ఈ వారోత్సవాలు తిలకించేందుకు భారీగా తరలివస్తున్నారు. దీనిలో భాగంగానే నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన 600 మంది విద్యార్థులు మంగళవారం షార్ను సందర్శించారు. వీరి కోసం అధికారులు RH-200 రోహిణి సౌండింగ్ ర్యాకెట్ను ప్రయోగించారు. దీంతో పాటు ప్రయోగాలపై అవగాహన కల్పించి స్పేస్ టెక్నాలజీ గురించి క్షుణ్ణంగా వివరించారు. సైన్స్పై అవగాహన పెంచుకుంటే భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదుగుతారని వివరించారు. షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్, గ్రూప్ డైరెక్టర్ గోపీకృష్ణ, ఏడి శ్రీనివాసులు రెడ్డి తదితరులు దీనిలో పాల్గొన్నారు. కొత్తగా 1000 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు. ఈ ఏడాది కొత్తగా 1000 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు చేస్తున్నామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలియజేశారు. మంగళవారం ఆయన నర్సీపట్నం ఆర్టీసీ డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయదశమి ఆర్టీసీకి ఆదాయం తెచ్చే పండుగ అన్నారు. దసరాకు విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం 5500 స్పెషల్ బస్సులను తిప్పుతున్నామన్నారు. గతంలో దసరా పర్వదినాలలో 50% అదనపు ఛార్జీలు విధించడం జరిగేదని, 2 ఏళ్లుగా ఛార్జీల పెంపునకు స్వస్తి పలికామని చెప్పారు. రాను పోను ప్రయాణికులకు 10% రాయితీ కల్పిస్తున్నామన్నారు. రాయితీలు కల్పించి ఓఆర్ పెంచి ఆదాయ పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొత్తగా 1500 డీజిల్ బస్సులు ఆర్డర్ చేశామన్నారు. డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ ఏడాది 1000 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేశామని, 3 నెలల్లో ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఏపీ నుంచే గ్లోబల్ గ్రాడ్యుయేట్స్. రాష్ట్రంలో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో గ్లోబల్ గ్రాడ్యుయేట్స్ను తయారు చేస్తున్నట్లుగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మంగళవారం విజయవాడలో ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో రసస్వాద ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో న్యాక్ గుర్తింపు పొందిన విద్యాసంస్థలు నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ NIRFలో ర్యాంకులు సాధించిన విశ్వవిద్యాలయాల ప్రతినిధులను ఘనంగా సత్కరించారు. మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్ దూరదృష్టితో పేదింటి పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారన్నారు. విద్యారంగం మెరుగైన అభివృద్ధికి తమ ప్రభుత్వం నిపుణులు,
మేధావుల నుంచి సూచనలు సలహాలు స్వీకరిస్తుందని ఆయన తెలియజేశారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ ద్వారా ఉన్నత విద్యారంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ రామ్మోహన్ రావు, ప్రొఫెసర్ పి ఉమామహేశ్వరి మాట్లాడుతూ ఏపీలోని విద్యారంగంలో సంస్కరణలకు నిదర్శనంగా ర్యాంకులు ఎంతగానో మెరుగుపడ్డాయన్నారు. ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక పరుగుల ఛేదన చేసిన పాకిస్తాన్ 345 పరుగులు. వన్డే వరల్డ్ కప్ చరిత్రలో ఏ జట్టు అంతటి భారీ లక్ష్యాన్ని అందుకోలేదు. శ్రీలంకతో మ్యాచ్లో 37 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయిన దశలో పాకిస్తాన్కిది దాదాపు అసాధ్యం అనిపించింది. కానీ రిజ్వాన్, షఫీక్ కలిసి దానిని చేసి చూపించారు. పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్లో గేర్లు మారుస్తూ చివరకు మరో 8 బంతులు మిగిలి ఉండగా పాక్కు విజయాన్ని అందించారు. అంతకు ముందు మెరుపు బ్యాటింగ్తో కుషాల్ మెండిస్, సమర విక్రమ చేసిన శతకాలు చివరకు జట్టుకు ఉపయోగపడలేదు. మొత్తం 689 పరుగుల ఈ పోరుతో హైదరాబాద్లో వరల్డ్ కప్ మ్యాచ్లు ముగిశాయి. మహిళలు వృద్ధాప్య ఛాయలను జయించాలంటే 30లోకి అడుగుపెట్టాక చర్మంలో కొలాజన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీనికి వాతావరణ కాలుష్యం కూడా తోడైతే చర్మం మరింత పాడవుతుంది. కాబట్టి ఖచ్చితమైన స్కిన్ కేర్ రొటీన్ను పాటించాలి. కేవలం తేమనిచ్చే మాయిశ్చరైజర్ ఈ వయసులో సరిపోదు. సరైన పోషణ కావాలి. కాబట్టి ఫ్రీ రాడికల్స్కు తద్వారా కలిగే వృద్ధాప్య ఛాయలకు చెక్ పెట్టాలంటే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి. పగలు ఈ-సి విటమిన్లు, గ్రీన్ టీ ఉన్నవాటికి చోటివ్వండి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడంలో సహాయపడతాయి. ఇక రాత్రి రెటినాయిడ్ క్రీములను వాడితే సరి. ఇవి కొలాజన్ ఉత్పత్తిని పెంచడంతో పాటు చర్మంపై ఏర్పడిన ముడతలు, గీతలను తగ్గిస్తాయి. మన అందానికి ఎండ కూడా శత్రువే. వీటికి అదనంగా కనీసం SPF 30 ఉన్న సన్ స్క్రీన్ను వాడాలి. వారానికోసారి బాదం, జోజోబా నూనెలు, షియా బటర్లతో చేసే మర్దన కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక వ్యాయామం కూడా తప్పనిసరే. రోజులో కనీసం అర్ధగంట సాధారణ వ్యాయామంతో పాటు ఓ 10 నిమిషాలు ఫేషియల్ ఎక్సర్సైజులకి సమయాన్ని కేటాయించాలి. ఈ వయసులో కెరియర్, ఇంటి బాధ్యతలంటూ తీరిక లేకుండా గడిపే ఆడవాళ్లు తాజా కూరగాయలు, కనీసం 2 రకాల పండ్లు, లీన్ ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులకు రోజువారీ ఆహారంలో చోటివ్వాలి. కనీసం 2 లీటర్ల నీటిని తప్పక తీసుకుంటే ఆరోగ్యమైన చర్మం మీ సొంతమవుతుంది. అలాగే విరామం లేకుండా పని, ఆలోచనలతో సతమతమవుతుంటే ఆ ప్రభావం మొదట పడేది చర్మంపైనే. అందుకే వీలైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండాలి. పాలిచ్చే తల్లులకు మేలైన మెంతులు. మెంతులను నిల్వ పచ్చళ్లలో తప్ప వంటకాల్లో పెద్దగా ఉపయోగించరు. కానీ పాలిచ్చే తల్లులకు మెంతులు ఎంతో మేలు చేస్తాయి. పాల ఉత్పత్తిని పెంచి పసికందుకు పాల కొరత తీరుస్తాయి. పాలిచ్చే తల్లుల ఆహారంలో మెంతులను చేర్చడం ద్వారా వారిలో పాల ఉత్పత్తిని పెంచుతాయని జంతువులు, మనుషుల మీద జరిపిన పలు పరిశోధనల్లో రుజువయ్యింది. గెలక్టగోగ్ అనే పాల ఉత్పత్తికి తోడ్పడే మూలిక లేదా ఔషధంగా మెంతులను చెప్పుకోవచ్చు. ఈ విత్తనాల్లో ఉండే డయాస్టోనిన్ పాల ఉత్పత్తి జరిగే మామరీ గ్రంథులలోని కణజాలం పెరుగుదలకు తోడ్పడుతుంది. ఫలితంగా పాలు త్వరగా, ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇందుకోసం పాలిచ్చే తల్లులు రోజుకు 10 మెంతులు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. రెడ్ రన్లో ఏపీ విద్యార్థులకు బహుమతులు. హెచ్ఐవిపై ప్రజలలో అవగాహన పెంచడం కోసం ఈ నెల 8వ తేదీన గోవాలో జాతీయ స్థాయిలో నిర్వహించిన రెడ్ రన్లో పాల్గొని ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు 2 జాతీయ బహుమతులు కైవసం చేసుకున్నారు. అనంతపురం SSBN కళాశాల విద్యార్థి జి రమేష్ ప్రథమ బహుమతిని, పార్వతీపురం జిల్లా గుమ్మలక్ష్మీపురం
ప్రభుత్వ కళాశాలకు చెందిన సత్యనారాయణ నాయక్ ద్వితీయ బహుమతిని సాధించారు. జోహెన్స్బర్గ్లోని టాల్స్టాయ్ ఆశ్రమంలో గాంధీజీ విగ్రహావిష్కరణ. దక్షిణాఫ్రికాలోని జోహెన్స్బర్గ్లోని టాల్స్టాయ్ ఆశ్రమంలో 8 అడుగుల మహాత్మా గాంధీ విగ్రహాన్ని భారత హైకమిషనర్ ప్రభాత్ కుమార్ ఆదివారం ఆవిష్కరించారు. హమాస్తో యుద్ధం వేళ మోదీకి నెతన్యాహు ఫోన్. హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం భీకర పోరు కొనసాగిస్తున్న వేళ ఆ దేశ ప్రధాని భారత ప్రధానికి ఫోన్ చేసి మాట్లాడారు. యుద్ధం కొనసాగుతున్న తీరును వివరించారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు ప్రధాని మోదీ. భారీ విజయంతో ఇంగ్లాండ్ బోని. సెంచరీతో చెలరేగిన మలాన్. 137 పరుగులతో బంగ్లాదేశ్ ఓటమి. మరో విజయం లక్ష్యంగా టీమిండియా బరిలోకి. నేడు ఆఫ్ఘనిస్తాన్తో పోరు. మధ్యాహ్నం 2 గంటల నుండి ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.